You? Hello. Yeah, last classes చేస్తున్నారమ్మా? Any doubts? No, Clear? sir. Clear? Okay. So next problem చూడమ్మా. Price list. So what is the meaning of price list? Price list అంటే ఏంటండి? ఒక ప్రోడక్ట్ సిటీ నుండి టౌన్ లెవెల్ కి రీచ్ అవ్వాలంటే మధ్యలో మీడియేటర్స్ ఎవరెవరు ఉంటారు చెప్పగలరా? ఎనీవన్? వాల్యూ ప్రైమ్ 6.0. ఓకే, ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. ఒక షర్టు కానీ ఒక మొబైల్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి వైజాగ్ కానీ కడప కానీ కర్నూలు కానీ అనంతపురం రావాలంటే ఎవరు వెళ్ళి తీసుకొని వస్తారు? ఎనీవన్? డీలర్స్. ఎలాంటి టైప్ ఆఫ్ డీలర్స్? ఎవరు ఆ డీలర్స్ ఎవరు చెప్పండి. మార్కెట్ లో రీటైలర్స్ ఉంటారు, హోల్సేలర్స్ ఉంటారు, డీలర్స్ ఉంటారు, అంటే డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. సో ఎవరైతే మీ ఏరియాకు ఒక్కొక్కరు ఉంటారు డీలర్. వివో మొబైల్ కి ఒకరు ఉంటారు డీలర్, ఓపోకి ఒక డీలర్ ఉంటారు, ఓకే, ల్యాప్టాప్స్ కి ఒక డీలర్ ఉంటారు. వారు ఏం చేస్తారు? వాళ్ళ ఏరియా నుంచి హైదరాబాద్ కో బెంగళూరుకో వెళ్ళి సో 5 lakhs కో 10 lakhs కో స్టాక్ ఆర్ గూడ్స్ ని పర్చేస్ చేసి అవి లోకల్ గా సేల్ చేస్తూ ఉంటారు. సో మన బిజినెస్ ఏ కస్టమర్ కి అయితే సేల్ చేస్తుందో స్టాక్ ఆర్ గూడ్స్, సేల్ చేసేదాన్ని బట్టి వారికి క్వాంటిటీ, అమౌంట్, డిస్కౌంట్ మారుతూ వస్తాయి. ఆ ప్రాసెస్ ఎలా చేయాలి అనేది ఇక్కడ ప్రైజ్ లిస్ట్ లో మనం డిస్కస్ చేస్తాం. ఇప్పుడు మీరు డిస్ట్రిబ్యూటర్ అనుకోండి, మీ అండర్ లో హోల్సేలర్స్, రీటైలర్స్ ఉంటారు. ఒకవేళ మీరు హోల్సేలర్ అనుకోండి, మీ అండర్ లో రీటైలర్స్ ఉంటారు. మీరు రీటైలర్ అనుకోండి, మీ అండర్ లో కన్సూమర్స్ ఉంటారు. ఓకే, సో వీటి గురించి కూడా మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఇంకా కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్ ఇవన్నీ మీకు తెలిసినట్టే, కొత్తగా మళ్ళీ చెప్పాల్సిన అవసరం అయితే ఉండదు. బట్ మనకి క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఎవరు ఇక్కడ? వరుణ్ ఏజెన్సీ. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ, మెయింటైన్ అకౌంట్స్, బిల్ వైజ్ ఎంట్రీ నో పెట్టండి. తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. దాని అండర్ లో చూడండి, ఎనేబుల్ మల్టిపుల్ ప్రైజ్ లెవెల్స్. ఎనేబుల్ మల్టిపుల్ ప్రైజ్ లెవెల్స్, ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. జిఎస్టి కామన్ తీసేరా. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. వచ్చేసి వెళ్తున్నా. ఫస్ట్ వన్ రిసిప్ట్, ఆల్ట్ సి, క్యాపిటల్, క్యాపిటల్ అకౌంట్ 10 lakhs. నెక్స్ట్ పర్చేజ్, ఆల్ట్ సి, నవ్య మర్చెంట్స్, సన్డ్రీ క్రెడిటర్స్ 37. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. క్రియేట్, పర్చేజ్, పర్చేజ్ అకౌంట్స్, ఆల్ట్ సి, ఫుడ్ బటర్ స్టోర్, ఆల్ట్ సి, పీకే ట్యాక్స్, 5%, ఆల్ట్ సి, ఐఎస్ఓ నంబర్స్, 12%, 140, ఆల్ట్ సి, మ్యారీ బుక్, 18%, ఆల్ట్ సి, బింగో, పిఎక్స్,
28%, 20, Alt C, Fees and taxes, GST, CGST. ఓకే, నెక్స్ట్ చూడండి, సేల్స్ టు జాన్ ట్రేడర్స్ చిత్తూరు అని క్రెడిట్ రీటైలర్. ఇప్పుడు మన అండర్లో ఎలాంటి టైప్ ఆఫ్ డీలర్స్ ఉన్నారు, రీటైలర్స్ ఉన్నారు, హోల్సేలర్స్ ఉన్నారు అనేసి వాళ్ళని లిస్ట్ అవుట్ చేయాలి. అప్పుడు క్రియేట్ లోకి వెళ్ళి ప్రైస్ లెవెల్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ క్రియేట్ చేసుకోండి మీకు ఎవరెవరు ఉన్నారు. రీటైలర్, హోల్సేలర్, హిస్టరీ, టోటల్ సేవ్ చేయండి. దాని అండర్లో ప్రైస్ లిస్ట్ స్టాక్ గ్రూప్ తీసుకోండి. మీరు ప్రజెంట్ ఇప్పుడు రీటైలర్ ఉన్నారు, రీటైలర్ సెలెక్ట్ చేయండి. సో ఫస్ట్ ఫ్రూట్ ఎన్ని మనం సేల్ చేస్తున్నాం, క్వాంటిటీ 20, రేట్ ఎంత 70, డిస్కౌంట్ ఎంత 5. ఇక్కడ మీరు గమనించాలి, 1 నుంచి 20 లోపల ఎన్ని సేల్ చేసినా 70 రూపీస్ 5% డిస్కౌంట్ పడుతుంది. ఒకవేళ 20 నుంచి 50 మధ్యలో సేల్ చేస్తే రేటు 60%, 6%. ఓకే, 50 నుంచి 100 మధ్యలో సేల్ చేస్తే 50 రూపీస్ 7%. 100 నుంచి 200 మధ్యలో సేల్ చేస్తే 40 రూపీస్ 8%. అబ్జర్వ్ చేస్తున్నారు ఇక్కడ మీనింగ్. ఇక్కడ ఏమర్థమైంది మీరు చెప్పండి చూద్దాం. ఇక్కడ మీనింగ్ ఏమర్థమైంది చెప్పండి. చెప్పండి మా. రిటైల్ ఐటమ్స్ ఎన్ని సేల్ చేస్తే దాన్ని బట్టి డిస్కౌంట్ పెరుగుతూ వస్తుంది. ఓకే, ఇంకా అర్థమైన వాళ్ళు చెప్పండి చూద్దాం. ఎవరికి ఎంతవరకు అర్థమైంది చెప్పండి చూద్దాం. ఇప్పుడు 1 నుంచి 20 మధ్యలో అంటే 5 సేల్ చేసిన ఫ్రూట్ జామ్, 10 సేల్ చేసిన 70 రూపీస్ 5% డిస్కౌంట్. లేదు 20 నుంచి 50 మధ్యలో ఎన్ని సేల్ చేసినా రేటు 60 రూపీస్ 6%. 50 నుంచి 100 మధ్యలో సేల్ చేస్తే 50 అంటే క్వాంటిటీ ఎక్కువ సేల్ చేసే కొద్దీ రేటు తగ్గుతుంది, డిస్కౌంట్ పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే, సేవ్ చేస్తున్నాను. హోల్సేల్ వెళ్తున్నా, సేల్స్ Alt C, జాన్ ట్రేడర్స్, కంట్రీ ఎంప్లాయర్స్. F11 లో డిస్కౌంట్ కాలం వేసి పెట్టాలి. యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్ ఇన్వాయిసెస్ ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. ఓకే, చూడండి 20 ఇస్తున్నా ఇక్కడ, చూడండి 5 ఇస్తున్నా, చూడండి రేట్ ఏం పడిందో. ఫ్రూట్ 30 ఇస్తున్నా, చూడండి ఫ్రూట్ 75 ఇస్తున్నా, చూడండి ఫ్రూట్ 120 ఇస్తున్నా. చూసారా, రేటు డిస్కౌంట్ ఆటోమేటిక్ గా పడిపోతుంది, మనం ఏం ఇవ్వడం లేదు. అది బ్యాక్ ఎండ్ లో మనం సెటప్ చేసాము. ఓకే, సో ఇది బ్యాక్ వెళ్ళి ఎడిట్ చేస్తాం. అల్టర్ మిగతా వాటి అలాగే పెట్టేసి ఫ్రూట్ మాత్రం తీసేస్తాం. సేవ్. ఇది సెటప్, దీన్నే ప్రైస్ లిస్ట్ అంటాం.
ఏ బుక్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ డెఫ్ నెట్ ప్రాఫిట్ 1000. సమ్మరీ F2 వాళ్ళ కాన్ఫిగర్ సో గూడ్స్ ఇన్వర్సెస్ సో గూడ్స్ అవుట్వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్బోర్డ్ రిపోర్ట్స్ అనే ఒకే చోట కనిపి డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, అకౌంట్ బుక్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కంట్రోల్. ఇన్వెంటరీ బుక్స్, స్టాక్ ఐటమ్, లేదంటే స్టేట్మెంట్స్ అకౌంట్స్, స్టాక్ ఇన్వెంటరీ, ఐట్స్. ఇటు పక్క పర్చేజ్ చూపిస్తుంది, ఇటు పక్క సేల్స్ చూపిస్తుంది. క్వాంటిటీ రేట్ డిస్కౌంట్ 5%. ఫింగర్. సో దీన్నే మనం ప్రైజ్ లిస్ట్ అంటారు. దీన్ని ఏమని పిలిచవచ్చు? ప్రైజ్ లిస్ట్ అని మనం పిలవడం జరుగుతుంది. దీన్ని మనం ప్రైజ్ లిస్ట్ అని చెప్తాం. ఓకే, సో ఎనీ డౌట్స్ మా? ప్రైజ్ లిస్ట్ అర్థమైందా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? నో సార్. ప్రైజ్ లిస్ట్ క్లియర్ మా?